ఆగస్టులో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. మరి మా పరిస్థితి ఏంటి? గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, పోయిన గవర్నమెంట్లో ఆటో డ్రైవర్లు కార్మికులు ఒక్కడు కూడా ఓటేలా, దానివల్ల గవర్నమెంట్ పోయింది. మళ్ళీ మీరు ఇదే తప్పు చేస్తే ప్రభుత్వం తీసుకొచ్చిన 21 జీవో ఆటో కార్మికులకు ఉరితాడుకున్నటువంటి 21 జీవో రద్దు చేస్తామని చెప్పారు. అంటే ఎన్నికల్లో మేము గెలిచాం, 5 సంవత్సరాల పాలన ఉంది, మీ సావండి అంటే సరైనది కాదు. ముందు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది మాకు. ఏంటంటే ప్రతి ఉన్న బ్యాడ్జ్ ఉన్న లైసెన్స్ ఉన్న కలిగిన డ్రైవర్కి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పింది. అదే కాకుండా తర్వాత మోటార్ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పింది. గ్యాసు డీజిల్ రేట్లు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు తగ్గిస్తామని చెప్పేసింది. ఇప్పుడు వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీలని అమలు చేయమని మేము కోరుతున్నాం. ఇప్పుడు అది కాకుండా ఫ్రీ బస్సు అన్నారు. ఫ్రీ బస్సుకు మేము వ్యతిరేకం కాదు. ఫ్రీ బస్సు ద్వారా మేము ఆటో కార్మికులు నష్టపోతున్నాం. నష్టపోయిన క్రమంలో ఆల్రెడీ దీనికి ఆటో కార్మికులు ఇస్తానన్నారు. ఆ ఫ్రీ బస్సు ఆగస్టులో మేము విడుదల చేస్తా ఉన్నారు. మీరు ఎలా విడుదల చేస్తారు? మాకు ఇస్తానన్న నష్టపోతున్న కార్మికులు, ఆటో కార్మికులు 15,000 రూపాయలు ఇవ్వకుండా ముందు ఫ్రీ బస్సు వేస్తే మాకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఫ్రీ బస్సుకి ఏమి వ్యతిరేకం కాదు. ఇవన్నీ కరెక్ట్గా ముందు అమలు చేస్తే తర్వాత మాకు ఇబ్బంది లేకుండా ఉంటుందని కోరుకుంటున్నాం. కార్మిక సంఘం నుంచి మేము వచ్చామండి. డ్రైవర్లు ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఆటో డ్రైవర్లు బాగా ఇబ్బంది పెడుతుంది. రేపు రాబోయే ఆగస్టులో ఫ్రీ బస్సులు అని చెప్తుంది. కానీ మాకు ఏదైతే అమలు చేయాలనేది పథకాలు ఉన్నాయో 15,000 రూపాయలు డ్రైవర్కి ఇస్తామన్నారు. ఆ 15,000 రూపాయలు ఇవ్వాలి. బెస్ట్ మాకు బోర్డు ఏర్పాటు చేయాలి. అది మేము గవర్నమెంట్ని కోరుతున్నాం. దాని నిమిత్తం ఈరోజు ఈ ధర్నాకి ఇక్కడ ధర్నా సభకి వచ్చాం. కూటమి ప్రభుత్వం చేస్తానన్న హామీలనే మేము గుర్తు చేస్తూ ఇది 4వసారో 5వసారో మళ్ళీ మేము అడగడం. 15,000 ఇస్తా అన్నారు డ్రైవర్లకి, అది ఇప్పటిదాకా అమలు చేయలేదు. మాకు సంక్షేమ బోర్డు ఒకటి ఏర్పాటు చేస్తా అన్నారు, అది చేయలేదు. ఆ 5% జీవో నెంబర్ 5 ఒకటి పెట్టారు. దానివల్ల మాకు ఉండే ఇబ్బందులు భయంకరంగా ఉన్నాయి. అదిగాక ఆగస్టులో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. మరి మా పరిస్థితి ఏంటి? దానికోసమే వాళ్ళు ఇస్తానన్న మాట నిలబెట్టుకోమనే చెప్తున్నాం. అంతేగాని మేమేమి గొంతెమ్మ కోరికలు ఏమి కోరట్లేదు. ఇది దానికోసం కూటమి ప్రభుత్వానికి తెలియజేయడానికే మా ఈ నిరసన, మా ఈ ధర్నా. ఇచ్చిన హామీలన్నీ అక్కడ ఆటోరా వాళ్ళు మామూలుగా చేస్తే, మామూలుగా ఆంధ్రప్రదేశ్కి మా రాష్ట్ర ప్రకారంగా వాళ్ళు ఏదైనా చేస్తే చేయొచ్చేమో, కానీ ఆటో కార్మిక రంగానికి మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ వారు ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకోలేదు. అదే వారికి మేము గుర్తు చేస్తున్నాం. దానికి వాళ్ళు ఇంకా స్పందించలేదు కాబట్టి ఈ నిరసన, ఈ ధర్నా. గత ప్రభుత్వం ఇవన్నీ అది చెప్పంగానే అప్పుడు గత ప్రభుత్వంలో అయితే మాట్లాడే స్వేచ్ఛ లేదు, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది లేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో భావ ప్రకటన స్వేచ్ఛ, ఇలా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నామంటే ఒక రకంగా వాళ్ళు ఈ స్వేచ్ఛ ప్రతి పౌరుడికి ఇవ్వాల్సిన స్వేచ్ఛ ఇచ్చినట్టే. దానికి మేము ఒప్పుకుంటాం. కానీ మా ఆటో కార్మిక రంగానికి వారు ఇస్తానన్న హామీలు ఏవి నిలబెట్టుకోలేదు కాబట్టి ఇదే గుర్తు చేస్తుంది. దానికి సందర్భంగా ఈ నిరసన, ఈ ధర్నా కార్యక్రమం. ఈ రోజు నాడు ఈ నిరసన తెలియజేయడానికి ఏంటంటే ముఖ్య కారణం, గత 2014 గవర్నమెంట్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా పరిపాలిస్తున్నారు. ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసమే నిధులు లేవని చెప్పేసి ఆటో కార్మికుల మీద రోడ్ ట్యాక్స్ పెంచమని చెప్పేసి, మీకున్న లైఫ్ ట్యాక్స్ 14 ఏళ్లలో నేను
10% మీకు డిస్కౌంట్ ఇస్తాను, మీరు ఆ డబ్బులు మొత్తం కూడా జమ చేసి కట్టేయండి అని చెప్పేసి ఆయన చెప్పారు. చెబితే అదే పాదయాత్రలో ఉన్న జగన్ గారి దగ్గరికి వెళ్తే ఆనాడు మేము రోడ్ ట్యాక్స్ తీసేశాను అని ఆటో కార్మికులు అందరికీ ఆయన చెప్పడం జరిగింది. అదే మొక్క తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని మళ్ళీ నేను కూడా రోడ్ ట్యాక్స్ తీసేశానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత వాహన మిత్రగా మీ ఆటో కార్మికులకు 10,000 రూపాయలు ఇస్తారని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చెబితే ఆయన ఉన్న పరిపాలనలో పరిపాలిస్తూ ఉండగానే ఆనాడే ఉన్న ఆటో డ్రైవర్ల మీద కేసులు కానీ ఏ కానీ ఇబ్బంది పెడతాం లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావడంతో ఆటో డ్రైవర్ల మీద పెనాల్టీల మీద సొక్కవ లేదని, గడ్డం ఉందని, బండి ఫిట్నెస్ లేదని, బండి బ్రేక్ వెళ్తే నానా బాధలు పెడుతూ ఈ విధంగా ఆటో కార్మికులు గురి చేస్తున్నారు. మీరు చెప్పింది ఏంటి ఆ రోజు నాడు? మీ ఆటో కార్మికులు సంక్షేమ బోర్డును మీకు నేను అందిస్తాను అన్నారు. అది అంది ఇలా ఆటో డ్రైవర్ ప్రతి ఒక్కడికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి అన్నారు. అది మేము అడగల. అన్నీ మీరు చెప్పినవే. కార్మికులకి మీరు ఇవ్వాల్సింది ఇవ్వకోకుండా మా మీద అధికమైన భారాలు వేసి మా మీద పెనాల్టీలు చలానాలతో చేసి ఈ విధంగా ఆటో కార్మికుల్ని ఈ విధంగా హింస చేసి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా బాధాకరంగా తీస్తున్నారు. అందుకు నిమిత్తంగా మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ రావాలంటే ఇదే సంస్థ అయితే ఈ విధంగా అయితే ఆటో కార్మికులు ఎవరు కూడా తెలుగుదేశం గవర్నమెంట్కి మళ్ళీ ఓటేసే పరిస్థితిలో లేరు. ఇదిగో ఇదే ఖాయం అయిపోద్ది. ఎందుకంటే రేపు రానున్న పరిస్థితుల్లో మళ్ళీ ఆగస్టు 15 తర్వాత మీరు మహిళల కోసం ఫ్రీ బస్ పెట్టారు. ఆ తర్వాత ఇంకెలా ఉంటుందో తెలీదు. ఆటో డ్రైవర్ పరిస్థితి అవగాహనగా ఉన్నది. దీన్ని ప్రత్యేకంగా రాజకీయ నాయకులు సీఎం గారు మన పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఆలోచించుకొని దీన్ని నిర్ణయం తీసుకొని ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు కలిగించాలని దీనికి 15,000 ఇస్తానది సమకూర్చమని ఆటో డ్రైవర్లకు కేసులు లేకుండా చూడాలని 21 జీవో రద్దు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ నిరసన ఈరోజు ధర్నా చౌక్లో ప్రగతిశీల ఆటో కార్మికుల IFT తరఫున మేము తెలియజేయడం జరిగింది. ఏది అండి సార్, మీరేం చేశారు? 15,000 రూపాయలు ఇస్తా అన్నారు ఆటో డ్రైవర్కి, ఇచ్చారా? ఇవ్వలే కదా. గ్యాస్ రేట్ తగ్గిస్తా అన్నారు మీ గవర్నమెంట్ రాకముందు, తగ్గించారా? చెప్పండి, మీరు ఏం తగ్గించారు చెప్పండి. మేము ఈరోజు మీ ధర్నా ఆపేస్తాం. మీరు ఇందులో ఏం చేశారు? 21 జీవో రద్దు చేస్తున్నారు, రద్దు చేశారా? ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు మీకు ప్రణాళిక కల్పిస్తా ఉన్నారు, చేశారా? మీరు ఇందులో ఏం చేశారు? మీరు అడిగిన 5 ప్రశ్నల్లో కూడా ఏ ఒక్క ప్రశ్న మీరు చేసినా నేను ధర్నా ఆపేస్తా. మీరు చేశారా చెప్పండి. మీరు దీనికి ఏ రాజకీయ నాయకుడైనా సమాధానం చెప్పమనండి. ఇందులో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఉంటారు, అనేక రకాల వర్గాలలో ఉన్నారు ఇందులో. కానీ IFTగా ఆటో కార్మికులుగా నా యొక్క పోరాటం మీ పార్టీల మీద కాదు, ఆటో కార్మికుడి మీద పోరాటం. నా బాధల మీద, నా సమస్యల మీద, నా కుటుంబం మీద. ఆటో కార్మికుడు రోడ్డు మీద చేపట్టుకొని పొట్టబట్టుకొని వెళ్తూ ఉంటే వాడి బాధలు సమస్యలు గుర్తించాలి. విపరీతమైన కేసులు రాస్తారు, చలానాలు రాస్తున్నారు, ఫోటో కేసులు పెడతారు. ఎక్కడ పడితే అక్కడ సెంటర్లో దొంగలు పట్టుకొని హింసిస్తున్నారు పోలీసు వాళ్ళు. ఇదేనా నీ గవర్నమెంట్లో ఆటో కార్మికుల్ని ఇలాగైనా నువ్వు చూసేది? ఈ విధంగా చేస్తే మళ్ళీ రెండోసారి మనుగడ అంటూ ఉండదు. ఇది పక్కాగా చంద్రబాబు నాయుడు గారికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పోయిన గవర్నమెంట్లో ఆటో డ్రైవర్ల కార్మికులు ఒక్కడు కూడా ఓటేలా, దానివల్ల ఆ గవర్నమెంట్ పోయింది. మళ్ళీ మీరు ఇదే తప్పు చేస్తే మళ్ళీ ఇదే గవర్నమెంట్ మళ్ళీ 2019లో చెప్పడానికి గ్యారంటీ. 29లో కానీ మళ్ళీ ఇదే గవర్నమెంట్ ఇదే బుద్ధి చెప్తారు. దాన్ని నిరసనగా తెలియజేసుకొని ఆటో డ్రైవర్ల సంక్షేమం కల్పించాలని వాళ్ళు మీరు ఇస్తాన్న కోరికలు వాళ్ళు ఇవ్వమని అడుగుతున్నాం. ఇది మా నిరసన తెలియజేస్తాం. ఎన్నికల ముందు మొత్తం యావత్ ప్రజానికి అనేక హామీలు ఇచ్చారు. ఆటో మోటార్ కార్మికులకి పచ్చగరట హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ హామీలు అమలు చేయమని చెప్పి అనేక రిఫరెంట్లు ఇచ్చున్నాం, వినతిపత్రాలు ఇచ్చాం, ప్రజాపల్లికి ట్యాక్సులు పంపించాం. సీఎం గారు కూడా ఏమాత్రం కూడా స్పందన లేదు. ప్రధానంగా మాకు ఇచ్చినటువంటి హామీల్లో ఆటో మోటార్ కార్మికులకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదేవిధంగా 21 జీవో, గత ప్రభుత్వం తీసుకొచ్చిన 21 జీవో ఆటో కార్మికులకు ఉరితాడుకున్నటువంటి 21 జీవో రద్దు చేస్తామని చెప్పారు. అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి రవాణా రంగ కార్మికులకు కావాల్సినటువంటి వసతులు కల్పిస్తాం బోర్డు ద్వారా అని చెప్పారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గిస్తామని చెప్పారు. ఏ ఒక్క హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. రేపు ఆగస్టు 15 నుంచి మహిళలు ఫ్రీ బస్సు అమలు చేస్తారంటున్నారు. మరి ఇచ్చినటువంటి హామీలు మాకు కూడా హామీలు ఇచ్చారు కదా, అమలు చేయాల్సిన చిత్తశుద్ధి మీ దగ్గర లేదా? అంటే ఎన్నికల్లో మేము గెలిచాం, 5 సంవత్సరాల పాలన ఉంది, మీ సావండి అంటే సరైనది కాదు. ఇంతకుముందు నీ బుద్ధి ఏంటో ఇప్పుడు మళ్ళీ నిరూపించుకున్నావు. నీ బుద్ధి అయితే నువ్వు మారలా, నువ్వేదో మారాలనుకున్నా నువ్వేం మారలా. నువ్వు కాటికి వెళ్ళాక నువ్వేదో మారేటట్టు ప్రజలు చేస్తారు. ఆ రోజులు దగ్గరికి వచ్చినాయి. ఇప్పటికైనా కానీ మాకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆటో మోటార్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతా ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఆటో మోటార్ కార్మికులకి కావద్దు, యావత్తు ప్రజానికి కూడా కట్టి రాష్ట్ర ఉద్యమం చేపడతాం. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా నిరసన ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరించుకుంటాం. ఇవాళ కూటమి ప్రభుత్వం
ప్రజలందరికీ అనేక వాగ్దానాలు చేసింది. మహిళలకి, విద్యార్థులకి, రైతులకి, మా ఆటో మోటార్ కార్మికులకి ఎవరికి హామీలు అమలు చేయట్లా. ఆటో మోటార్ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మాకు ఇబ్బందికరంగా ఉన్న జీవో రద్దు చేస్తూ ఉన్నారు. మాకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తూ ఉన్నారు. అనేక రకాల హామీ ఇచ్చి ఈరోజు ఏవో హామీ అమలు చేయట్లా. డబ్బులు లేవంటూ ఉన్నారు. 1,45,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఆ అప్పులు ఏం చేశారో ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ అప్పులు చేసి కాంట్రాక్టులు దోచిపెడతా ఉన్నారు. మీరు దోచుకుంటున్నారు తప్ప నుంచి ప్రజలకు ఎందుకు వినియోగించట్లేదు. ఇవాళ ఆదాయం వస్తూ ఉంది, అప్పులు చేస్తూ ఉన్నారు. అయినా ఇవాళ ప్రజలకు ఏ రకమైన మేలు చేయట్లేదు. ముఖ్యంగా మా ఆటో కార్మికులకు ఇచ్చిన హామీల్ని అమలు చేయట్లా. హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంవత్సరం అయింది, ఇంకా అమలు చేయలేదు. అందుకే ఈరోజు మేము రోడ్డు ఎక్కాం, ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది. మాకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాలని ప్రజలు కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.